మహబూబాబాద్ జిల్లాలో ఈ ఏడాది క్రైమ్ రేటు స్వల్పంగా పెరిగిందని జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ అన్నారు. మత్తు పదార్థాలు, అక్రమ కార్యకలాపాలపై గట్టిగా నిఘా ఏర్పాట్లు చేశామని తెలిపారు. జిల్లాలో ట్రాఫిక్ సమస్యలపై మరింత దృష్టి పెట్టామని చెప్పారు. గంజాయి, డ్రగ్స్ అమ్మేవారు, కొనేవారిపై ప్రత్యేక టీం ఏర్పాటు చేశామన్నారు. సైబర్ నేరాలపై వెంటనే స్పందించి బాధితులకు న్యాయం చేస్తున్నామని చెప్పారు. ప్రజలకి నేను చెప్పినట్టు దయచేసి అందరూ కూడా వాట్ ఎవర్ ద ఇష్యూ విచ్ కమ్స్ టు యువర్ నోటీస్ మన పోలీస్ దృష్టికి తీసుకుని కంపేర్ చేస్తే సో దర్ హస్ బీన్ ఆల్మోస్ట్ క్రైమ్ రేట్ అనేది చాలా ఆల్మోస్ట్ సేమ్ ఉంది. బట్ దర్ హస్ బీన్ ఓవరాల్ 31 కేసెస్ ఇంక్రీజ్ అయింది క్రైమ్ రేట్లో. ఆ 31 కేసెస్ వేరే సెట్స్లో అయింది. ఇప్పుడు మేజర్గా ట్రెండ్ చూస్తే కొన్ని సింపుల్ హార్ట్ కేసెస్ దాంట్లో కూడా ఒక 30 కేసులు ఎక్కువ అయింది. మర్డర్ కేసెస్ లాస్ట్ ఇయర్ కంపేర్ చేసి లాస్ట్ ఇయర్ 16 జరిగితే ఈసారి 22 కేసులు జరిగినాయి. థెఫ్ట్ కేసెస్లో ఓవరాల్ మన ఆఫీసర్స్ అందరూ కూడా ప్రాపర్ డెఫెన్స్ తగ్గించడానికి చాలా ప్రయత్నం చేసి ఒక 8 కేసెస్ లాస్ట్ ఇయర్కి కంపేర్ చేసి 39 థెఫ్ట్ కేసెస్. దెన్ ఈవెన్ అన్ని అఫెన్సెస్లో కూడా మర్డర్ కానీ అండ్ కొన్ని రేప్ కూడా ఒక 13 కేసెస్ రేప్ కేసెస్ కూడా పెరిగింది. అన్ని కేసెస్లో కూడా మనము చాలా పబ్లిక్కి ఎవరు కూడా ఎఫ్ఐఆర్ అవ్వట్లేదు, మన కేసు రిజిస్టర్ అవ్వాలి అని ఎవరు పోలీస్ స్టేషన్ వచ్చినా దానికి కాగ్నిజబిలిటీ ఉందా లేదా అని కంటెంట్ చూసి మంచిగా అన్ని కేసెస్ ఎఫ్ఐఆర్ చేస్తూ ఇన్వెస్టిగేషన్ క్వాలిటీని ఉంచుకుంటూ నేరం చేసిన అక్యూజ్కి 100% ప్రాపర్ ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తూ వాడిని ఈ అన్ని కేసెస్లో కూడా జ్యుడిషియల్ కస్టడీకి రిమాండ్కి పంపించడం జరిగింది. ఇంకా ఇంపార్టెంట్గా బాడీలీ అఫెన్సెస్ చూస్తే టోటల్ నేరాలు మర్డర్కి సంబంధించి టోటల్ 22 కేసెస్ రిపోర్ట్ అయింది. అన్నీ కూడా ఫ్యామిలీ డిస్ప్యూట్స్ అండ్ ల్యాండ్ డిస్ప్యూట్స్ అయి ఉండొచ్చు, ప్రాపర్టీ డిస్ప్యూట్స్, సెక్షువల్ జెలసీ, ప్రీవియస్ ఎనిమిటీ, ఇలాంటి రీజన్స్ మోటివ్ వల్ల ఈ 22 కేసెస్ అయింది. ఇంకా కల్పబుల్ హోమిసైడ్లో 7 కేసెస్ అవి ఎలక్ట్రిక్యూషన్ సంబంధించి అండ్ కొన్ని రోడ్ యాక్సిడెంట్స్ ఎవరైనా డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేసి ఏదైనా ఇష్యూ అయిందంటే దాన్ని కూడా మనము కల్పబుల్ హోమిసైడ్కి రిజిస్టర్ చేయడం జరిగింది. అటెంప్ట్ మర్డర్ కేసెస్ 30 కేసెస్ జరిగింది. కిడ్నాపింగ్ అంటే ఇవన్నీ కూడా మైనర్స్ ఎవరైనా మిస్సింగ్ అవుతే మనకి ఒక సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వల్ల అవన్నీ కిడ్నాపింగ్ హెడ్ కింద రిజిస్టర్ చేశారు. ఆ హెడ్లో 55 కేసెస్ అమలైతే దాంట్లో 50 కేసెస్ మైనర్స్ ఇన్వాల్వ్మెంట్ ఉంది. దాంట్లో 42 మైనర్స్ని ఆల్రెడీ ట్రేస్ చేయడం జరిగింది. అండ్ మిగతా కూడా ఎఫర్ట్స్ పెడతా ఉన్నారు. అందరినీ కూడా 100% ట్రేస్ చేస్తాను. ఈ 2025 సంవత్సరంలో 31 హిస్టరీ షీట్స్ కొత్తగా ఓపెన్ చేయడం జరిగింది. అలాగే వాళ్ళ గుడ్ బిహేవియర్ బట్టి 53 హిస్టరీ షీట్స్ని క్లోజ్ చేయడం జరిగింది. డిటెక్షన్ రేట్ అండ్ రికవరీ రేట్ కూడా చాలా వరకు ఇంప్రూవ్ అయింది లాస్ట్ టైం కంపేర్ చేస్తే. సో ఈ రోడ్ సేఫ్టీ అండ్ ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ సంబంధించి కొంతవరకు రోడ్ యాక్సిడెంట్స్ అనేది పెరిగింది. దాన్ని తగ్గించడానికి మనం ప్రత్యేకంగా ఈ సంవత్సరం నెక్స్ట్ సంవత్సరం 2026లో ప్రత్యేకంగా వీఆర్ హ్యావింగ్ యాక్షన్ ప్లాన్ ఫర్ రెడ్యూసింగ్ రోడ్ యాక్సిడెంట్స్ అంటారు. బట్ స్టిల్ లాస్ట్ ఇయర్లో డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా చాలా వరకు పెట్టారు. చాలా కంపేర్ టు 24 there has been increased enforcement of drunk and driving. ఈ టీమ్స్ లాస్ట్ ఇయర్ 574 హాట్ స్పాట్స్ని విజిట్ చేసింది, 54 ఎఫ్ఐఆర్స్ని రిజిస్టర్ చేశారు. అలాగే 105 ఫ్యామిలీస్ని కౌన్సిలింగ్ చేయడం జరిగింది. భరోసా సెంటర్ ద్వారా విక్టిమ్ అసిస్టెన్స్ని కూడా నీడీ విక్టిమ్స్కి డిస్బర్స్ చేయడం జరిగింది. తర్వాత చైల్డ్ సేఫ్టీ ఆపరేషన్స్ చూస్తే ఆపరేషన్ స్మైల్ అండ్ ఆపరేషన్ ముస్కాన్ అని జనవరి అండ్ జూలైలో లాస్ట్ ఇయర్లో జరిగితే 25 చిల్డ్రన్ రెస్క్యూ చేశారు జనవరిలో. అలాగే జూలైలో 40 చిల్డ్రన్ని రెస్క్యూ చేయడం జరిగింది. ఇంకా ఎస్సీ ఎస్టీ కేసెస్ సంబంధించి రెగ్యులర్గా డిస్ట్రిక్ట్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేశారు.
అలాగే సివిల్ రైట్స్ ఎవ్రీ మంత్ ఎండ్లో సివిల్ రైట్స్ ప్రజల్లో ఎలాంటి రైట్స్ ఉన్నాయని అవేర్నెస్ కల్పిస్తున్నారు. అంటే గాంజా అమ్మడము, వాళ్ళ కన్సంప్షన్ చేయడం నేరం అనేది అందరికీ తెలుసు. దానికి సంబంధించి 26 కేసెస్ 24లో జరిగితే ఈసారి 41 కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. టోటల్ 252 కేజీస్ గాంజా హ్యాస్ బీన్ సీజ్డ్. అలాగే దీని విలువ వచ్చేసి 1.35 crores. అదర్ ఎన్ఫోర్స్మెంట్ యాక్టివిటీస్, ఈ గేమింగ్ చేస్తుంటారు, బేకార్ ఆడుతుంటారు, వాళ్ళపైన కూడా 31 కేసులు చేయడం జరిగింది. IMFL ఐడి పైన అండ్ జారీ ఫర్ ప్రొడక్షన్ ఆఫ్ దిస్ ఇలిసిట్ లిక్కర్ ఒక 155 కేసెస్ చేశాం. పీడిఎస్ రైస్ ఇలీగల్గా ట్రాన్స్పోర్టేషన్లో 24 కేసెస్ అండ్ శాండ్ ఇలీగల్ శాండ్ మైనింగ్ సంబంధించి 71 కేసెస్ బుక్ చేయడం జరిగింది. కోర్ట్ డిస్పోజల్ అంటే ప్రజలకి ఎవరైనా విక్టిమ్స్కి న్యాయం జరగాలంటే అక్యూజ్ 100% దానికి శిక్ష అయ్యే విధంగా కోర్ట్ సిస్టమ్ దానికి మానిటర్ చేయడం వాళ్ళంతా చాలా మంచిగా వర్క్ చేసి